గుండె నిండా గుడిగంటలు ఏప్రిల్ 24 ఎపిసోడ్. మౌనిక తలకు గాయం, సంజుపై బాలు ఉగ్రరూపం. గుండె నిండా గుడిగంటల సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్కు జాబు వచ్చిందని తెలియడంతో రోహిణి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే ప్రభావతి, సత్యం కూడా ఆనందిస్తారు. కానీ మనోజ్ తన చదువుకు తగిన ఉద్యోగం సంపాదించుకున్నానని చెప్పినా అతను చేస్తున్నది రెస్టారెంట్లో అనే నిజాన్ని నిర్భయంగా చెప్పుకోలేకపోతాడు. కనీసం రోహిణికి కూడా తను చేసే జాబ్ గురించి చెప్పలేకపోతాడు. రోహిణి కూడా అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని మానుకుంటుంది. ఇక మనోజు జాబు వచ్చిందని చెప్పినప్పటి నుంచి ప్రభావతి మరింతగా రెచ్చిపోతుంది. బాలును ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అలాగే మీనాను అయితే ఆ ఇంటికి బానిసలా చూస్తుంది. ఇంటి పనులన్నీ చెయ్యాలని పనిభారం వేస్తుంది. కనీసం పూల కొట్టు దగ్గరకు కూడా వెళ్లకుండా పనులు చెబుతూనే ఉంటుంది. మధ్యలో ఇంటికి వచ్చి పూలు అడిగిన వారి ముందే మీనాను నానా మాటలు అంటుంది. ఆ మాటలు విన్న సత్యం ప్రభావతిపై మండిపడతాడు. మీనాను అర్థం చేసుకోలేవా అని తిడతాడు. మరోవైపు బాలు చెల్లెలు మౌనికను సంజు టార్చర్ పెడుతుంటాడు. బాలుపై పగ సాధించలేక మౌనికపై చేసుకుంటాడు. దాంతో ఆమె తలకు గాయం అవుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలు కలుస్తాడు. తలకు గాయాన్ని చూసి ఏమైందని అడుగుతాడు. సంజునే కదా అని సందేహం వ్యక్తం చేస్తాడు. ఇక అన్న ప్రశ్నలకు మౌనిక ఎలా బదిలిచ్చిందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీనాను ప్రతిసారి కావాలనే ప్రభావతి సూటిపోటి మాటలు అంటుంది. దాంతో సత్యం ఇంట్లోకి వచ్చి భార్య ప్రభావతిపై మండిపడతాడు. కోడలు మీనాను ఎందుకు అలా అందరి ముందు అవమానిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఒకవైపు నువ్వు మీనాను ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా మీనా మాత్రం నీ గురించి గొప్పలు చెబుతుంది. మా అత్త మామ నన్ను బాగా చూసుకుంటారని అందరికీ చెప్పుకొస్తుంది. అలాంటి మంచి మనసున్న మీనాను నువ్వు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావో తెలియడం లేదు. పైగా వచ్చిపోయే వాళ్ళు మీనా మెడలో తాళి లేదని అడుగుతున్నారు. వెంటనే మీనా బంగారం మీనాకు ఇచ్చేయి అని ప్రభావతిపై సత్యం మండిపడతాడు. ఇక వెంటనే ప్రభావతి స్పందిస్తూ నేనేమో మీనాను కష్టపెడుతున్నట్టు నా మీద మండిపడుతున్నారు. నేనా మీనా ఒంటిపై బంగారం తీసి ఇవ్వమంది. మీనానే కదా పొగరుగా బంగారం ఒలిచి ఇచ్చేసింది. నేను ఆ రోజు ఏదో క్యాజువల్గా అన్నందుకు బంగారం అలా తీసి ఇచ్చేయాలా? రోహిణి చూడు పార్లర్ నడుపుతూ ఎంత చక్కగా ఉంటుందో. శృతి కూడా సినిమాలకు డబ్బింగ్ చెప్తూ చక్కటి జీవితం కొనసాగిస్తుంది. ఏ రోజైనా పొగరుగా మాట్లాడారా? కానీ మీనాకు వారిలా నడుచుకోదు. అయినా ఒంటి మీది బంగారం తీసి ఇవ్వమని నేను అనలేదు కదా. తినడానికి తిండి లేని వాళ్ళు కూడా అలా పౌరుషాలకి పోతుంటారు. ఆ బంగారం ఇంట్లోని అల్మార్లోనే ఉంది, వెళ్ళి తీసుకోమని చెప్పండి అంటూ భర్త సత్యంతో చెబుతుంది. అప్పటికే మీనా వచ్చి అత్త ప్రభావతి మాటలను పూర్తిగా వింటుంది. దాంతో చాలా బాధపడుతుంది. వెంటనే సత్యం స్పందిస్తూ అమ్మా మీనా నీ ఒంటి మీద బంగారం వేసుకో. పూలకొట్టు దగ్గరికి వచ్చిపోయే వాళ్ళు బోసిమెడతో పసుపు కుంకుమతో చూస్తే ఏమాత్రం బాగుండదు అని కోడలు మీనాతో అంటాడు. అందుకు మీనా స్పందిస్తూ తన భర్త కొనిచ్చే వరకు నేను బంగారం వేసుకోను. ముఖ్యంగా మీరు పెట్టిన బంగారం అస్సలు వేసుకోను. మేము బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారమే. అత్త ప్రభావతి మాటల్లో చెప్పాలంటే తిండికి గది లేని వాళ్ళమే. ఆ మాటకొస్తే మేము ఎప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకో అని అడగలేదు. మీరే గొప్ప మనసు చేసుకొని నన్ను ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఇక మీ పంతానికి పోతే నా భర్త బాలు ఇవాళే పుస్తల తాడు తెస్తాడు. కనీసం బంగారు పుస్తలైనా తీసుకొస్తాడు. మీ మాట కాదంటున్నందుకు క్షమించండి అని చెబుతాడు. ఇక మీనా నిర్ణయం చెప్పాక సత్యం బాలుతో మాట్లాడుతాడు. నీ భార్య మనులు మాణిక్యాలు అడగటం లేదు. కనీసం పుస్తల తాడైనా కొని ఇవ్వమని అంటుంది. త్వరగా కొని ఆ గౌరవం కాపాడుకో అని బాలుకు సూచిస్తాడు. దాంతో బాలు వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళి చిట్టి పాట దగ్గరకు వెళ్తాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చిట్టి ఎత్తాలని అనుకుంటాడు. దాంతో చిట్టి పాడుతుండగా వెళ్ళి రాజేష్తో మాట్లాడతాడు. బాలు మాటల తీరుకు డబ్బు అత్యవసరమని
తన స్నేహితుడు రాజేష్కు తెలుస్తుంది. దీంతో ఈసారి చిట్టి డబ్బులను బాలుకే ఇప్పిస్తాడు. ఇక ఆ డబ్బులను తీసుకుని వెంటనే మీనాకు పుస్తలు చేయిస్తాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బాలు దారికి మధ్యలో మౌనిక సంజు కనిపిస్తారు. వారు కారు చెడిపోవడంతో అక్కడే ఆగిపోతారు. అది చూసిన బాలు వెంటనే కారు ఆపి వారి దగ్గరకు వెళ్తాడు. మౌనిక తలకు గాయం చూసిన బాలు కంగారు పడతాడు. సంజు నీపై చేయి చేసుకున్నాడు అని అడుగుతాడు. దానికి అదేం లేదన్నయ్య అని మౌనిక బదిలిస్తుంది. సంజు నీపై చేయి చేసుకుంటే మాత్రం వాడిని ఇక్కడే బూడిద చేస్తాను తల్లి అని మౌనికతో అంటాడు. అలా వాగ్వాదం జరుగుతుంది. మీనా జోక్యంతో బాలు శాంతిస్తాడు. వారి ఇద్దరిని ఒక డ్రైవర్లా తీసుకెళ్లి వారి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక దారి మధ్యలో మీనాకు పుస్తలు కొనమని బాలు మౌనికకు చెబుతాడు. మౌనిక సంతోషిస్తుంది. ఇక ఇంటి దగ్గరకు చేరుకున్నాక క్యాబ్ ఛార్జీలు తీసుకో అంటూ బాలు మొహంపై సంజు డబ్బులు విసిరిస్తాడు. చిర్రెత్తిపోయిన బాలు డబ్బుల పొగరు నెత్తికెక్కించుకోకు, మర్యాదగా డబ్బులు తీసి కళ్ళకు అద్దుకొని నాకు ఇస్తే సరే, లేదంటే నిన్ను నీ ఇంటి ముందే పొర్లించి కొడతాను అని హెచ్చరిస్తాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.